ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు మనకు వాగ్దానము చేసి ఉన్నారు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండేదను అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన రక్షకుడు. నేను పాపపు ఊబిలో పడి నశించిపోవుచుండగా అట్టి పాపపు ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి రక్షించి ఉన్నాడు. నాకు బదులుగా మరణించి నన్ను బ్రతికించి ఉన్నాడు. ఈయన రక్షకుడు. నన్ను విడిపించి ఉన్నాడు. పాపము నుండి, వ్యభిచారము నుండి, సాతాను బంధకముల నుండి విడిపించి నన్ను పాతాళము నుండి పైకి లేవనెత్తి ఉన్నాడు. నా చేయి పట్టుకొని నన్ను అగ్నిలో నుండి పైకి లాగి నాకు పరలోక రాజ్యమును స్థిరపరిచి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను రక్షించువాడు ఎవ్వడు లేడనే నీవు ఆలోచన చేస్తున్నావేమో. మరణమునకు నేను పాత్రుడను అని నీవు ఆలోచన చేస్తున్నావేమో. నీవు ఆలోచన చేసినది చాలా తప్పు అయి ఉన్నది. రక్షకుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు వారు. ఈయన మనలను రక్షించే దేవుడు. ప్రభువా నన్ను రక్షించుమని నీవు నోరారా అడిగిన ఎడల ఆయన నిన్ను రక్షించే దేవునిగా ఉన్నాడు. అయా, ఈ వ్యాధి బాధల నుండి, సాతాను బంధకముల నుండి, పాప బంధకముల నుండి నన్ను విడిపించుమయ్యా అని నీవు ప్రార్థన చేసిన ఎడల అట్టి బంధకములన్నిటినీ త్రెంచివేసి నిన్ను విడిపించి నీకు తోడై ఉండే దేవునిగా ఉన్నాడు. నాకు తోడు ఎవరూ లేరు. ఈ లోకములో నేను ఏకాకిని, ఎవరూ లేరు, ఒంటరినని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావేమో. నీ ఆలోచన అంతటితో కట్టుబెట్టి వాటిని రద్దుపరిచి నీకు తోడై ఉండువాడు, నీకు ఆలోచన చెప్పువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను పాపము నుండి విడిపించువాడు ప్రభు అయిన క్రీస్తు వారే అని నమ్మి దేవుని వద్దకు రావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వెట్టి బాధలో ఉన్నా సరే, అట్టి బాధలో నుండి నిన్ను విడిపించువాడు మన రక్షకుడు. అట్టి ప్రమాదముల నుండి, అట్టి బాధల నుండి, అట్టి శ్రమల నుండి, అట్టి మరణము నుండి తప్పించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైనటువంటి పాపములోను, విగ్రహారాధనలోను నీవు ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన బంధకముల చేత నీవు బంధింపబడినట్లయితే, అట్టి బాధలలో నుండి నిన్ను తప్పించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన యొద్ద జీవజలమున్నది, జీవపు మాటలున్నవి, జీవాహారము ఉన్నది. కాబట్టి ఈయన వద్దకు నీవు వచ్చిన ఎడల ఈయనిచ్చు నీళ్లు త్రాగిన వాడెవ్వడను మరలా దప్పిగొనడు. ఈయన నీళ్లు పరలోకమునకు తీసుకుని వెళ్ళేవిగా, ఈయనిచ్చు నీళ్లు పరలోకమునకు తీసుకుని వెళ్ళేవిగా ఉన్నాయి. ఈయన ఇచ్చు ఆహారము మన శరీర ప్రాణాత్మ దేహములకు సత్తువయు బలముయు దయచేసేదిగా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వెట్టి బాధలో ఉన్నావు. అట్టి బాధ నుండి నిన్ను తప్పించే దేవుడు ఈయనే, ప్రభు అయిన క్రీస్తు వారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వద్దకు నీవు రావాలి. దేవుని వద్ద నీవు విచారణ చేయాలి. నిజమైన దేవుడు ఎవరని నీవు తెలుసుకొని ఆలోచన చేయాలి. నిన్ను సాతాను బంధించి ఉన్నది, నిన్ను బాధలకు ఇబ్బందులకు గురి చేసి ఉన్నది. అట్టి బాధల నుండి, ఇబ్బందుల నుండి, అట్టి బంధకముల నుండి నిన్ను విడిపించి తప్పించే దేవుడు ఒక్కడే, ఈయనే యేసు క్రీస్తు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తర్కించుము, ఆలోచన చేయము. నిజమైన దేవుడు ఎవరు అని వెతికిన ఎడల ఈయనే నిజమైన దేవుడని నీవు కనుగొనగలవు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుద్ధానమును జీవమును ఈయనై ఉన్నాడు.
ఈయన చనిపోయి మన పాపముల నిమిత్తము చనిపోయి మరలా 3వ దినమున లేచి ఉన్నాడు కనుక ఈయన పునరుద్ధానుడు, జీవమై ఉన్నాడు, మనకు జీవమిచ్చే దేవునిగా ఉన్నాడు. ఈయన యందు విశ్వసించువాడు చనిపోయినను, ఈ లోక సంబంధముగా చనిపోయినను, పాపం విషయమై, వ్యభిచారం విషయమై, విగ్రహారాధన విషయమై, బంధుత్వము విషయమై చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఆమెన్. ఆత్మీయ స్థితిని పొందుకుంటాడు. కాబట్టి పునరుద్ధానము ఎవరిలో ఉన్నది? ఈ లోక సంబంధముగా చెబుతూ ఉంటారు, మరో జన్మలో నేను వేరేలాగాను వేరే జన్మ ఉంది అని అంటారు. కానీ అది అబద్ధము, అది కల్పితము. దేవునిలో నీవు పాపము విషయమై చనిపోయిన ఎడల నీ నుండి ప్రతి విధమైన కల్మషమును దూరపరుచుకుని నీవు ఆ శరీర సంబంధముగా చనిపోయిన ఎడల నీకు పునరుద్ధానమున్నది. ఇది సత్యము. నీకు జీవమున్నది. ఆ జీవము ప్రభువైన క్రీస్తు వారు నీలో పెట్టి ఉన్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు చనిపోయినను బ్రతుకుతావు, ఆత్మీయ స్థితి పొందుకుంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము దేనికోసము ఆరాటపడుచున్నాము? ధనము కోసము, అధికారము కోసము, ఆధిపత్యము కోసము, పై చేయి కోసము మనము తాపత్రయపడుచున్నాము, కానీ ఇవి శాశ్వతము కాదు. ఎవడైతే తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవుని కొరకు ఎదురు చూస్తాడో, దేవుని కొరకు పరిశుద్ధముగా జీవిస్తాడో, వాడు మాత్రమే పరలోక రాజ్యములో ధనమును సమకూర్చుకుంటాడు. కాబట్టి పునరుద్ధానము దేవునిలో ఉన్నది. ఆయనలో జీవం ఉన్నది. ఆయన యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఆమెన్.